తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 100 ఏళ్లలో ఎప్పుడూ రానంత భారీ వర్షం కురిసే వరదలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలను ఖచ్చితంగా ఆదుకుంటుందన్నారు. రోడ్డు, బ్రిడ్జిలు వంటి మరమ్మతులు అధికారులు చేపట్టారని తెలిపారు. ప్రత్యక్షంగా ప్రజల కష్టాలను, జరిగిన నష్టాలను చూడడానికే ఇక్కడికి వచ్చామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం వాటిల్లిన రైతులు ఆందోళన చెందకుండా పంట నష్ట పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని, క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులు పూర్తి స్థాయిలో వరద నష్టాన్ని అంచనా వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ, జిఆర్ కాలనీలో పర్యటన నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డి వెంట పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. కామారెడ్డి పట్టణ ప్రజలు, ముఖ్యంగా ఈ జిల్లాలోనే ఇటు కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం, ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం మొన్న భారీగా కురిసిన వర్షాల వల్ల ఇక్కడి పేదలు, రైతులు, విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి, నష్టానికి గురైంది. వరదలు వచ్చినంబడే పర్యటన కోసం వచ్చిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదక్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి, ఇతర ప్రాంతాలను పరిశీలించి, ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి తాత్కాలికంగా మీ సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్లకు, ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కష్టం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాకుండా అధికారులు అందరూ ఈ జిల్లాలో సమన్వయం చేసుకొని ముందుకెళ్ళడం వల్ల ఒకరికొకరు సహకరించుకొని కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడడంతో చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది. కొంత ఆస్తి నష్టం జరిగినా ప్రాణం ఉంటే మళ్ళీ ఎట్లయినా మిగతావన్నీ మనం సమకూర్చుకోవచ్చు. మీరందరూ సమన్వయంతో, కామారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ఎల్లారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు పేరు పేరున ప్రతి ఒక్కరు చాలా వరకు సమస్య రాగానే ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారికి ఇప్పుడు సమీక్ష చేసిన తర్వాత నేను ఆదేశాలు ఇస్తా, అన్ని మంచి పనులు చేయించుకోండి, కామారెడ్డిలో కష్టం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్తూ, ఇక్కడ పోచారం ప్రాజెక్ట్ 103 సంవత్సరాల క్రితం 26 లక్షల రూపాయలతో కట్టింది. ఇందులో కూడా ఉపద్రవం వచ్చినా తెగకుంటుంది. అదేవిధంగా నష్టం జరిగిన వాళ్ళకి చేద్దాం, లేని పూరు గుడిసెలు ఉండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు. మనం ఈ ఫ్లడ్ డ్యామేజెస్లో కూడా మనం కొన్ని ఇల్లు ఇవ్వచ్చు అదనంగా ప్రత్యేక కోటా కింద. అట్లాంటి పేదవాళ్ళు ఉంటే కూడా వాళ్ళని ఇచ్చేయండి. చనిపోయిన కుటుంబాలు ఎవరున్నా 5 లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చేయండి. ఒకవేళ విడుదల చేయండి, విడుదల చేయకపోతే ఎంబడే విడుదల చేయండి. పశు సంపద నష్టపోయిన వాటికి కూడా ఎంబడే తక్షణమే ఇవ్వండి. ఇళ్లకు నీళ్ళు వచ్చినప్పుడు మనం దాన్ని ఆదుకోవడానికి ఇచ్చే నగదు కూడా అన్ని కుటుంబాలకు వచ్చినాయా లేదా వాటి అన్నిటిని కూడా మీరు చూసుకొని వాళ్ళందరికీ కూడా, ఇంకెవరైనా మిస్ అయితే కూడా వాళ్ళందరినీ కూడా మీరు పర్సనల్గా మళ్ళీ ఒకసారి ఆ కాలనీలు విజిట్ చేయించి వాటన్నిటిని కూడా చేయండి. వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇస్తా అంటూ వెళ్ళేటప్పుడు తప్పకుండా తీసుకుంటే తొందరపడకండి. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తారు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చిపోతే సార్ వచ్చిండు, అధికారులను కలిసిండు పోయింది అంటారు. మళ్ళీ అందుకోసమని కాలనీలకు వచ్చి ఆడబిడ్డలు కలిసి వాళ్ళ సమస్య కనుక్కున్నా తప్పకుండా వీటన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం మీకు అండగా